వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రాకింగ్ గ్యాస్ నా ఛానల్. ఈ రోజు మీకోసం కొత్త వీడియోతో వస్తున్నా. నిన్న మీరు చూసినట్లయితే జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేసాం కదా. ఆ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా వీడియో సక్సెస్ అయింది. కానీ అందులో ఒకటి మంట రాలేదనుకున్నాడు. అది అసలు మాకు బుర్ర పని చేయట్లేదు. కానీ ఈరోజు మాత్రం కొత్త ప్రాంక్ చేస్తున్నాం, అది కూడా ఆడమీదే. ఆ ప్రాంక్ ఎలా ఉంటుందంటే వాటర్ ప్రాంక్. మీరు చూసుంటారు, దేవుడిని అడిగితే తీవ్రమైన తొందరగా ఇచ్చేస్తాడు. ఒక గాడ్ గివ్ మీ అంటే ఆడికి గివ్ మీగా ఇచ్చేస్తాడు. కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్తాను. సో గైస్ మీరు వినే ఉంటారు, ఆడికి నోరు మంట రాలేదు కదా. ఇవాళైతే మంట వచ్చేలా మనం తడిపేద్దాం. శుభ్రం మంట రాదు కానీ తడిసిపోతారులే. పూర్తిగా తడిసిలా మనం మంచిగా చేద్దాం. సో గైస్ మనం అయితే ఇంకా చాలు, ఇక మరి లేట్ చేయకుండా వీడియోని ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్ ప్యాకెట్ చూపిస్తా ఉంటే అటుపక్క చూపిస్తాను. చూస్తున్నట్టయితే దాని మీద ఎక్కించి దాని కింద నుంచి మేము వీడియో చెప్తున్నట్టు ఒక కొత్త వీడియో తీసి అక్కడ నుంచి పడతాం. అక్కడ నుంచి మా చెల్లిని తమ్ముడిని ఎక్కిస్తాం. అది ఎక్కించిన తర్వాత అక్కడ నుంచి వాటర్ వేస్తాం. ఆ వాటర్ తన మీద అడిగిన తర్వాత ఆ రియాక్షన్ క్యాప్చర్ చేసి మీకు అసలు కోపడతాడా లేదా తిడతాడా అనేది మాకు కూడా తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో మీరు చూసినట్లయితే పైన చూడండి, అక్కడ చూసినట్లయితే తను పైకి ఇచ్చేసాడు లాస్ట్కి. ఇప్పుడు తనైతే వచ్చేసాడు. కాబట్టి మేము నిశ్శబ్దంగా ఉండండి. వీడియో స్టార్ట్ చేసినట్టు తనకి ఇంకా తెలియదు. కెమికల్ తీసుకొస్తా. తీసుకురా వినేది రిషి వచ్చే పైకి. మీరు చూసినట్లయితే వీళ్ళదైతే ఇంకా వచ్చేసాడు. ఫ్రాంక్ అయితే ఇక్కడ మస్తు అనుభవం వచ్చాడు. దారా స్టార్ట్ చేసా. ఆఫ్ చేయి. మీరు చూసినట్లయితే మొన్న జోల్ చిప్ తీసాం కదా, వీళ్ళిద్దరు అసలు వీడికి మంట రాలేదంట. కాబట్టి మేము ఒక ప్లాన్ చేసాం. ఒక దేవుడిని మంట రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి దేవుడిని ఏమడిగినా సరే పొద్దున పట్ల తొందరగా ఆశీర్వాదం కింద ఇచ్చేస్తారని చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు అది అడిగిపోతున్నాం. కాబట్టి వీళ్ళిద్దరు ఒక టీం కాబట్టి వీళ్ళిద్దరిని అక్కడ నుంచి పట్టినాం. కొంచెం దూరం కూర్చో, కొంచెం దూరం నిల్చోండి. సరే చెప్పండి. ఓ గాడ్ గాయ్స్ అసలు ప్రాంక్ అసలు ఆడి మీద కాదు. మీరు అసలు ఏమనుకున్నారు? ప్రాంక్ మీరు అసలుకి ఈడి మీద అనుకున్నారు కదా. మేము అసలుకి ముగ్గురు ముందే నిన్నే ప్లాన్ చేసుకుని ఆడమని చెప్పి అనుకున్నాం. కాబట్టి ప్రాంక్ అయితే జరిగింది. चीटिंग करता है तू, हमेशा मेरे साथ चीटिंग करता है. बेचारा सो रहा था, मैं सपने देख रहा था मैं. ఓ గాడ్ ప్లీజ్ వాటర్. ఓ గాడ్ గివ్ మీ అన్నప్పుడు గివ్ మీ. ఏసేసాడు బాగా ఏసేసాడు. పిచ్చర్ గాడే ఒకసారి దాన్ని చూడండి. పొద్దున సాంగ్ అయ్యేది, అందుకే ఇప్పుడు సాంగ్ చేసాం. సూపర్ స్టైల్ లాగా చేసాం. మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక సూపర్ హిట్ జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రాంక్ అయిపోయింది. తను ఇప్పుడు రియాక్షన్ ఒకసారి తను క్యాప్చర్ చేయరా. ఓ మై గాడ్ వాటర్. ఆడి మీద అన్న నా మీద ఎందుకు అదే ప్రాంక్ బ్రో. అసలుగా ఆడికి తెలియదు ఏంటంటే మేము ముందు ప్లాన్ వేసుకున్నాం. మేము ముగ్గురు నేను ఏమనుకున్నాం అంటే ప్రాంక్ చేద్దాం వీడి మీద అనుకున్నాం. అప్పుడు వీడు తెలిసిపోద్ది కదా అని చెప్పి మేము ముగ్గురం ఆడి మీద అని చెప్పి ఆడి చెప్పుకున్నాం. కాబట్టి తను వచ్చిన వీడి మీద అయితే ఇష్టం. ఇక తనది కింద దిగిపోతున్నాడు. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాంక్స్ గట్రా ఛానల్స్ గట్రా తెలుసుంటే ఒక పిన్ కామెంట్ అని ఉంటుంది, కామెంట్ లో పిన్ పెట్టండి. సరేనా? బాయ్. पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो. ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया, लेकिन मुझे फर्क नहीं पड़ता है. बस सब्सक्राइब करो, मुझे नहीं पता. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఫుల్గా తడిసిపోయారు. వాళ్ళిద్దరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈడు అంటున్నాడు నా అమ్మాయి చేశారు కదా రివెంజ్గా రిషి గోడ మీద చేద్దాం అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఎలాగా వినోద్ గోడ పేరు చెప్పి ఈడి మీద చేశాను, అలాగా నా పేరు చెప్పి వినోద్ గోడ పేరు చెప్పి మళ్ళీ ఈడి మీద చేద్దాం అనుకున్నాం. మేము ముగ్గురు ఏమనుకున్నాం అంటే ఫస్ట్ వినోద్ గోడ మీద చేద్దాం అన్నాడు. కానీ ఈడు కిందకు వచ్చిన తర్వాత అంటున్నాడు రిషి గోడ మీద చేద్దాం, వినోద్ గోడ మీద ఎందుకు, వినోద్ గోడ మీద తర్వాత చేద్దాం అంటున్నాడు. కాబట్టి రేపు అయితే రిషి గోడ మీద ప్రాంక్. అది వాటర్తో చేయొచ్చు, దేనితో చేయొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రాంక్ అయితే చేస్తా. కాబట్టి ప్రాంక్ చేయకుండా ముందు తినైతే మంచిగా తడిసిపోయి తిని ఒపీనియన్ కూడా కొంచెం అడగాలి. కాబట్టి ఏం చెప్తా చెప్పరా చెప్పే. ఏం ఒకటి అంటున్నాడు అది.
కాబట్టి రేపు అయితే రిషి కూడా మీద చేయాలా. రిషి కూడా మీద చేస్తే అసలు ఆడే కొంచెం వాడు కోప్పడతాడు, కానీ చేయాలా. వీడి కోసం అయినా చేయాలి రివెంజ్. తర్వాత నాకు కూడా చేస్తాను అనుకోండి, కానీ తప్పదు. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఖచ్చితంగా ఏ పెట్టినా సరే మేము చేయడం మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఓకే గైస్, ఇంకా బాయ్. ఇప్పుడు మనం తిని ఒపీనియన్ చెప్తున్నాను, తినేదే చెప్తున్నాను ఒకసారి. నేనైతే అనుకున్నాను నన్ను చేస్తానని వీడియో చేస్తున్నారు, కానీ నేనైతే అనుకున్నాను ఈసారి అయితే ప్రాంక్ అయితే ఋషి కూడా మీద చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి నా ఒపీనియన్ కూడా రిషి అనే ఉంది, కానీ ఆడికి తెలియకుండా చేయాలి, చాలా గట్టిగా చేయాలి. ఆడైతే కొంచెం తెలిసేసుకుంటాడు. వీడి పేరు చెప్పే ఆడ మీద చేసాం కాబట్టి అది తెలియకుండా చేయాలి. కాబట్టి ఎలాగుంటుందో మాకు కూడా తెలియదు, కానీ చేయడం మాత్రం ఫుల్ ట్రై చేస్తాం. కాబట్టి అది దేనితోనే అవ్వచ్చు, ఎక్కువ వాటర్తో చేసాం కదా వీడి మీద, కాబట్టి అది పిండి అవ్వచ్చు, గుడ్లు అవ్వచ్చు, దేనితోనే చేయొచ్చు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు చాలామందికి ఇంకా చూడడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకుంటాం.